విద్యార్థులు యువతలో పుస్తక పఠనాశక్తిని పెంపొందించేలా ప్రయత్నాలు చేస్తోంది హైదరాబాద్కు చెందిన ఫుడ్ ఫర్ థాట్ అనే స్వచ్ఛంద సంస్థ. ఇందుకోసం లైబ్రరీలు ఏర్పాటు చేయడమే కాకుండా వేలాది పుస్తకాలు పాఠశాలలకు పంపిణీ చేస్తోంది. వికాసాన్ని, విజ్ఞానాన్ని అందించే కొత్త పుస్తకాలను ఎప్పటికప్పుడు పిల్లలకు అందిస్తూ వాటిని ఇష్టపడేలా ప్రయత్నిస్తోంది. హైదరాబాద్ గోషామహల్లోని హిందీ విద్యాలయంలో ఫుడ్ ఫర్ థాట్ ఫౌండేషన్ చేస్తున్న సేవలపై డిడి యాదగిరి న్యూస్ ప్రత్యేక కథనం. జ్ఞాన సముపార్జనలో పుస్తక పఠనం ఎంతో కీలకమైంది. తమ జీవితాన్ని ఆదర్శంగా నడిపించే నిజమైన ఆయుధం పుస్తకంగా భావిస్తారు మేధావులు. చిరిగిన చొక్కానైనా తొడుక్కో గాని ఓ మంచి పుస్తకం కొనుక్కో అన్నట్లుగా పుస్తక పఠనం ఒక తపన, తీరని విజ్ఞాన దాహంగా ఉండాలి. పుస్తక పఠనం వికాసాన్ని, విజ్ఞానాన్ని అందిస్తుంది. అలాంటి వికాసాన్ని, విజ్ఞానాన్ని అందించే పుస్తక పఠనాశక్తిని విద్యార్థులు, యువత మరింతగా పెంపొందించుకోవాలని సంకల్పించింది హైదరాబాద్కు చెందిన ఫుడ్ ఫర్ థాట్ స్వచ్ఛంద సంస్థ. ఇందుకోసం వేలాది పుస్తకాలను పాఠశాలలు, లైబ్రరీలకు అందిస్తోంది. పిల్లలు సైతం ఇష్టపడే పుస్తకాల్ని అందుబాటులో ఉంచి చిన్నారులను ఆకర్షిస్తోంది. ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవడం ఆసక్తి పెంచే ఉద్దేశంతోనే పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని ఫుడ్ ఫర్ థాట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీనివాసరావు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 650 లైబ్రరీలు ఏర్పాటు చేశామని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా పుస్తకాలు ఇస్తున్నామని చెప్పారు. తాము నెలకొల్పిన లైబ్రరీలో ప్రతి నెల 1,00,000 పుస్తకాలను విద్యార్థులు చదువుతున్నారని వెల్లడించారు. మేము 8 ముందర చిన్నగా ప్రయాసం స్టార్ట్ చేసాం, ఒక 5 లైబ్రరీస్తో. ఇవాళ మా దగ్గర 650 కన్నా ఎక్కువ లైబ్రరీస్ ఉన్నాయి. మోస్ట్లీ మన లైబ్రరీస్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నాయి. 24 స్టేట్స్లో, యూనియన్ టెరిటరీస్లో, ఇండియా అంతా కలిపి. 2015లో ఫుడ్ ఫర్ థాట్ సంస్థను స్థాపించినట్లు ఫుడ్ ఫర్ థాట్ సహ వ్యవస్థాపకురాలు షిఫలీరావు తెలిపారు. తాము ఏర్పాటు చేసిన లైబ్రరీలో ప్రతి 15 రోజులకు ఒకసారి పుస్తకాలు మారుస్తామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్లో ఫుడ్ ఫర్ థాట్ సంస్థ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం చాలా ఆనందాన్నిచ్చిందని గుర్తు చేశారు. The sole purpose is connect hungry minds to idle books. Books are not meant to be read only once. A book once published and printed can give life to so many ideas and so many imaginations every time it is read. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరగడానికి ఉపయోగపడే కథలు, సాహస కృత్యాలు వంటి ఎన్నో అంశాలు తెలుసుకునే పుస్తకాలను ఫుడ్ ఫర్ థాట్ సంస్థ అందిస్తోందని ఉపాధ్యాయులు కవిత, రమా బహెడ్ తెలిపారు. ఈ పుస్తకాల్లో కథలు, సాహస అంశాలతో పాటు నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన అంశాలు ఉండడం వల్ల వాటిపై జిజ్ఞాస పెరిగిందన్నారు. ఇలాంటి సంస్థలు అందించే పుస్తకాలు చదవడం వల్ల కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నామని విద్యార్థులు రాధిక, సంధ్య తెలిపారు. कहानियों की पुस्तकें पढ़ने को मिलती है और 3 महीने में एक बार भैया लोग आकर हमारी परीक्षाएं और ड्राइंग प्रतियोगिता का आयोजन करते हैं और हम सब इसमें खुशी से बढ़ चढ़कर भाग लेते हैं. हमारे विद्यालय की लाइब्रेरी में फूड फॉर थॉट फाउंडेशन वाले कई नई पुस्तकें लाके जमा करते हैं. वे पुस्तकें पढ़ना हमें बहुत अच्छा लगता है. పుస్తకాలు విద్యార్థుల లక్ష్య నిర్దేశానికి, వారి జీవన మనుగడకు, మానసిక ఉల్లాసానికి ప్రేరణగా తోడ్పడతాయి. నిత్యం పుస్తకాలు చదవడం వల్ల కొత్త విషయాల్ని తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా పెరుగుతుంది. అందుకే ఫుడ్ ఫర్ థాట్ అనే సంస్థ పిల్లల్లో పుస్తక పఠనం పట్ల మరింత ఇష్టాన్ని పెంపొందించేందుకు లైబ్రరీలు ఏర్పాటు చేస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.